హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నరేంద్ర మోదీకి చెమటలు పట్టించిన వైఎస్ జగన్ అండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్లమెంటు వేదికగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్క్ ఫర్ చట్టం సవరణ వైసీపీ అయితే తీవ్రంగా వ్యతిరేకించింది. తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఈ సవరణ బిల్లు మీద ఎలాంటి కసరత్తు చేయకుండానే బీజేపీ లోక్సభలో ప్రవేశపెట్టిందట. కనీస తటస్థ పార్టీలు సైతం సంప్రదించలేదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఈ ఏడాది జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం వర్క్స్ ఫర్ చట్టం అయితే సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది. తటస్థ పార్టీలు కూడా ఈ సవరణ బిల్లుకు మద్దతు ప్రకటిస్తాయని బీజేపీ భావించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభలో మిథున్ రెడ్డి ప్రకటించారు. వైసీపీ తీసుకున్న ఏ నిర్ణయం జాతీయ స్థాయిలో కొత్త చర్చకైతే దారితీస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉండేవారు. ఏపీకి నిధుల విషయంలో కూడా పలుమార్లు ఆయన మోదీని కలిశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దూరమై ఇండియా కూటమికి దగ్గరవుతున్నారనే చర్చ జాతీయ స్థాయిలో నడుస్తుంది. అందులో భాగంగానే వర్క్ ఫర్ చట్టం సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించిందట. వైసీపీ బలం ఏంటో టైం చూసి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి చూపెడతారని కూటమి పార్టీలంతా కూడా భావిస్తున్నారు. ఇక ఏపీలో అధికారం కోల్పోయిన జాతీయ స్థాయిలో తమ పార్టీ హవా ఏమాత్రం తగ్గలేదనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి మోదీకి పంపారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, అందుకే బీజేపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుని వ్యతిరేకించారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వైసీపీ మాత్రం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఏ బిల్లు కూడా ఈ విధంగా దెబ్బతీసే ఏ బిల్లు కూడా ఈ విధంగా తావు లేదు, మద్దతు ఇవ్వబోమని అయితే స్పష్టం ఇచ్చింది.